హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. బాబునైతే స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు నాకు నూడిల్స్ కావాలి మమ్మీ అని చెప్పాడు. అండ్ నేను బయట అయితే అస్సలు కొనేసి ఇవ్వనండి, ఇష్టం ఉండదు నాకైతే. ఇంటి దగ్గర ఇలా నూడిల్స్ ప్యాకెట్ ఉంటే దాంతో నూడిల్స్ అయితే చేసి ఇచ్చాను అనమాట. పిల్లలు ఎప్పుడైనా ఏమైనా అడిగితే నేను ఇంట్లోనే తయారు చేసి ఇస్తూ ఉంటాను. చాలా టేస్టీగా ఈజీగా కూడా మనం కుక్ చేసుకోవచ్చు ఈ నూడిల్స్ ని ఇంట్లోనే. ముందు రోజు తీసుకొచ్చిన చికెన్ కొంచెం ఉంటే అలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అందులో కొంచెం కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారము, కావాలంటే గరం మసాలా ఏవైనా ఉంటే వేసుకోండి, కొంచెము పసుపు, ఇంకా ఒక నిమ్మకాయ చెక్క వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. వీటిని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకోండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే మనము ఇలా నూడిల్స్ చేసుకోవచ్చు. ఎగ్ తో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర కొద్దిగా చికెన్ ఉండేది, నేనైతే అది పీసెస్ లా కట్ చేసుకొని చికెన్ నూడిల్స్ అయితే చేశాను. పిల్లలకి కొంచెం హెల్దీగా ఉంటదని. ఒక తపేలా పెట్టుకొని అందులో వాటర్ కన్సిస్టెన్సీకి బట్టి వేసుకోండి. అవి కొంచెము బాయిల్ అవ్వాలి. అందులోనే కొద్దిగా ఆయిల్ ఉన్న రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అవి వేడెక్కాక ఈ నూడిల్స్ ఉంటాయి కదా, ఇవి ఒక 10 to 20 minutes కుక్ అయితే చాలండి. ఎక్కువ మెత్తగా ఉడికించకూడదు, ఒక 50% ఉడికితే చాలు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోర్క్ కానీ ఏదైనా స్పూన్ ఉంటే ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అంటుకుపోతూ ఉంటాయి. మిడిల్లో ఇలా కలుపుతూ వాటిని అయితే ఒక 50% వరకు కుక్ చేసుకోండి. ఎక్కువగా కుక్ చేయొద్దు. కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనం తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒక 10 minutes అయితే కుక్ అవ్వాలి. అవి వెంటనే స్ట్రైన్ చేసుకొని వాటిపైన ఇలా కూల్ వాటర్ పోస్తూ ఉండండి, లేదంటే అంటుకుపోతాయి. హాట్ వాటర్ మీద ఇలా కూల్ వాటర్ పోస్తే అవి ఒకటి అంటుకోకుండా చాలా చక్కగా విడిగా వస్తాయి అన్నమాట. అలా మనము ఉంచేసామంటే అవి అతుక్కుపోతాయి, ఇంకా బాగోదన్నమాట. వీలైనంత వరకు కొద్దిగా చల్లటి నీళ్ళు పోసి అవి విడదీసుకోండి. ఇప్పుడు ముందుగా మనము మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ ని, వాటిని అయితే ఇలా కొంచెం ఆయిల్ వేసి ఒక 50% వరకు కుక్ చేసుకోండి. ఇంకో సైడ్ బాండి పెట్టి ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొంచెం పచ్చిమిర్చి వేసుకొని 1 లేదా 2 ఎగ్స్ ఇలా కొట్టేసి ఇలా వేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఓన్లీ చికెన్ అని కాదు, ఎగ్ కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. చికెన్ అవైలబుల్గా లేకపోతే ఎగ్తో కూడా మనము ఇలా నూడిల్స్ అయితే చేసుకొని పిల్లలకి హెల్దీగా పెట్టొచ్చు. దానిలోనే నేను కొంచెం కారము, కొంచెం గరం మసాలా వేసుకున్నాను అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా ఎగ్ ఒక 20% కుక్ అయిన తర్వాత చిన్న పీసెస్లో విడదీసుకోవాలన్నమాట. వెంటనే కలిపియొద్దు, చిన్న పీసెస్ అయిపోతాయి, ఇంకా బాగోదు. ఇప్పుడు కుక్ అయిన ఈ చికెన్ కూడా ఇందులో వేసుకొని ఒక 20 minutes ఇలా ఫ్రై చేసుకోండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఇప్పుడు ఈ విధంగా నూడిల్స్ మనం పక్కన స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇలా విడదీసుకుంటూ వేసుకొని బాగా కలపాలండి. కలపడము బాగా కలిపితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మనము ఎంత చక్కగా కలిపితే నూడిల్స్ టేస్ట్ అనేది అంత చక్కగా ఉంటుంది. ఒక 20 minutes అలాగా కలిపాను అనమాట. నేను అసలు కలపలేకపోయాను, చెయ్యి బాగా పీకింది. మా వారు వచ్చారు కరెక్ట్గా అదే టైంలో. నేను కలపడం చూసి మా వారు నేను కలుపుతా ఇవ్వు అని చెప్పారు. ఇంకా ఆయనకైతే ఇచ్చాను అనమాట. ఆయన అయితే బాగా కలుపుతారు, పులిహోర కలిపినట్టు చక్కగా కలుపుతారు అనమాట. ఆయన ఒక 20 minutes అలా కలిపారు. ఇది ఎంత చక్కగా కలిపితే అంత టేస్ట్ అనేది ఉంటది. నేనైతే అసలు కలపలేకపోయానండి. ఫైనల్ గా అయితే చూడండి ఎంత టేస్టీగా తయారయ్యిందో, యమ్మీగా. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసి పిల్లలకు కానీ ఇచ్చామంటే చాలా ఇష్టంగాను తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే పిల్లలకి హెల్దీగా మనము చికెన్ నూడిల్స్ ఎలా తయారు చేసుకొని పెట్టొచ్చు. ఎప్పుడైనా చికెన్ తీసుకొస్తే అందులో కొంచెం తీసుకొని పీసెస్ లా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ తో మనం టేస్టీగా అయితే ఈ చికెన్ నూడిల్స్ ని తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ ని ఎవరైనా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్ తో గార్నిష్ చేసుకొని చల్ల క్లైమేట్ లో వేడిగా తింటే సూపర్ గా ఉంటది. బాయ్ బాయ్.